పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చాలా తక్కువ ఉన్నారు నెంబరు. అలాగే ఆ పిల్లలు కూడా ఇంకా బయట చదువుకుంటున్నారు. ఎప్పుడైనా క్లాస్ రూమ్ కూలిపోతుందేమో, మీద పడుతుందేమో అన్నట్టుగా. సార్ తప్పకుండా దీని గురించి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి సార్. ప్రభాకర్ గారు ఇక్కడే ఉన్నారు. అలాగే ఇప్పటిదాకా మన శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టు ఇంతకుముందు నేను కూడా కౌన్సిల్లో చెప్పాను. ఆటిజం స్కూల్ చిల్డ్రన్ గురించి. ఆటిజంలో కూడా సార్ రకరకాల డిగ్రీలు ఉంటాయి సార్. హారబుల్ డిగ్రీ ఉంటే ఇంకా వాళ్ళు దే హ్యావ్ టు స్టే ఎట్ హోమ్ కొంచెం అగ్రెసివ్గా ఉన్నప్పుడు. కానీ కొంచెమే స్పెక్ట్రమ్ ఉన్నవాళ్ళు, అసలు స్పెక్ట్రంలో కొంచెము 20 degrees 10 degrees ఉన్నవాళ్ళు, వాళ్ళని నార్మల్ చిల్డ్రన్తో కలిపి క్లాస్లో కూర్చుండబెట్టినప్పుడు ఈ బాగా ఉన్న పిల్లల నుంచి, అంటే నార్మల్ చిల్డ్రన్ నుంచి దే కెన్ లెర్న్ సంథింగ్ ఇన్ ద క్లాస్ రూమ్స్. సో అలాంటి అవకాశాలు వినియోగించుకోవడం లేదు, పేరెంట్స్కి తెలియడం లేదు. కొంచెం ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఉండి, సోషల్ స్టిగ్మా మనకు ఒకటి ఉంది కదా. సో ఎవరన్నా పిల్లలు అట్లా ఆటిజం పిల్లలు ఉంటే పక్కింట్లో తెలిసిందనుకోండి, ఇంకా పెళ్ళిళ్ళు కావు, పై పిల్లలకు కానీ చిన్న పిల్లలకు కానీ తర్వాత పిల్లలకు కానీ. సో ఆ సోషల్ స్టిగ్మాతో ఏం చేస్తున్నారంటే దాచిపెడుతున్నారు పిల్లల్ని. అది ఇంకా వర్స్ట్గా అవుతుంది. కొంచెం దాని గురించి సెన్సిటైజ్ చేసే కార్యక్రమాలు విద్యారంగంలో చేయాలి సార్. సార్ మాకు ఒక కాలేజీ కూడా ఉంది, అందులో ఒక సబ్జెక్ట్ పెయింటింగ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది సార్. సో అది ప్రమాదకరమైన సబ్జెక్ట్ కాదు, చాలా మంచి సబ్జెక్టు. ఎట్ ద సేమ్ టైం అది స్కై ఈజ్ ద లిమిట్ అది. కానీ అందులో ఈ పిల్లల్ని ఏం చేస్తారంటే 1% తప్పకుండా తీసుకోవాలి. డాక్టర్ సర్టిఫై చేసిన స్టూడెంట్ని, అంటే 20% 10% పిల్లలు దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ సార్. ఒక అబ్బాయి అయితే ఢిల్లీ, అమెరికా పెడుతున్నారు. అండ్ దే ఆర్ సెల్లింగ్ దేర్ పెయింటింగ్స్ అండ్ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ ద సొసైటీ. సో అట్లాంటి అవకాశం కల్పించే కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా, ప్రైవేట్ సంస్థలు లేకుంటే ఒక ఎన్జిఓలు కొంతవరకే చేయగలవు, కానీ ప్రభుత్వం మాత్రమే దీన్ని సెన్సిటైజ్ చేయలేదు. మళ్ళొకసారి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను విద్యా రంగంలో ఉన్న శాఖ మార్చుల గారికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.